ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ మత సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న రంజాన్ పండుగ వేడుకలను ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా మత గురువు ప్రవచనాలు అందించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ద్వేషాలకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలన్నదే అల్లా ఉద్దేశమని సూచించారు. అనంతరం చిన్న పెద్ద అని తేడా లేకుండా ముస్లిం సోదరులు అలైబలై చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు ప్రత్యేక దుస్తులతో చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి విచ్చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, ముస్లిం పెద్దలు నజీర్, బాబు మియా, రెహమతుల్లా, జహంగీర్ పాషా, ముక్తర్, ఖాజా, మునాఫ్, రఫీ, మున్నా, షాబుద్దీన్, తాజుద్దీన్, కరీం, బాషు, నవాజ్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈద్గా దగ్గర రంజాన్ వేడుకలు పొద్దున్నే కదా ఇవాళ. ఏమైంది అయిపోయినాక వస్తావా? ఒకసారి తీసుకోండి चला इधर जूते नहीं
अच्छा वैसे पकड़ भाई हाँ राइट राइट हाँ राइट इट्ला मना अन्न ओके కొరపాయి కదా अस्सलाम वालेकुम। आज बहुत बड़ी खुशी का पैगाम है। पूरे महीने भर के रोज़े रहकर आज हमारे मुसलमान भाइयों ने आज ईद का खुशी मनाने का दिन है। आज नमाज बहुत बड़ी खुशी से हो गई और अपने अपने घरों पे जाके खुशियों की त्यौहार से खुशी मनाना और सबको हमारे हिंदू भाइयों को भी हमारे रमज़ान के तरफ से मुबारकबाद दे रहे हैं, क्योंकि हमारा गंगा जमुना तहजीब है। सभी लोग हम मिलजुल कर रहते हैं, इसका ही मतलब है। इसके लिए हम सबको शुक्रगुजार करते हैं। यहाँ पे ईदगाह पे आकर के नमाज़ पढ़े सो हर हजरात को भी सलाम पेश करते हुए अपने अपने घरों पे जाके खुशी मनाने का इज़हार करते हैं। सवाद मंडल के सारे मुसलमानों को हमारी तरफ से ईद मुबारक देते हुए ये इस्लाम का बोलना जाए कि हर एक मुसलमान एक दूसरे के साथ मिलकर रहना और हमारी ज़िंदगी कितने ज़रूरी से जी रहे की और दूसरों के लिए भी हम थोड़ा बहुत मदद करना, ये इस्लाम का पहले करने का काम है। और जो सबके दिलों में खुशी फैलना और सबको मिलकर रहना, ये रमज़ान में जो भी हम मुसलमान जो रोज़े रखे नमाज़ पढ़े, ये रोज़े और नमाज साल भर ऐसे ही करते रहते हुए एक दूसरे को मदद करते हुए खुशी से मिलजुल कर रहना। మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి తన భార్యకు చదువు చెప్పిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు సిరిసిల్ల బీసీ భవనంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగగా పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా హనుమాన్లు మాట్లాడుతూ స్వతంత్ర భారతన గాంధీజీ మహాత్మా అయితే స్వతంత్ర భారతానికి ముందే బడుగు బలహీన వర్గాలచే మహాత్ముడు జన నిరాజనాలు అందుకున్న సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు జ్యోతిబా పూలే. విద్య లేనిది ఏం నమ్మి బడుగు బలహీన వర్గాలకు విద్య అందించడానికి పాఠశాల ఏర్పాటు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే తన గురువని చెప్పటం వల్ల జ్యోతిబా పూలే భారతీయ సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన ఆశయ సాధనకు నేటి తరం కృషి చేయాల్సిన అవసరం ఉందని హనుమాన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచల రవి గౌడ్, కందుకూరి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారత తొలి సామాజిక సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ విద్యార్థి సంఘం అనుబంధ సంఘాలు అన్నీ కలిపి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే ఆ రోజులలో విద్యని ఆయుధంగా చేసుకొని విద్య ద్వారానే అణగారిన వర్గాలు చైతన్యమవుతారన్న దాని మీద అనేకమైన పాఠశాలలు స్థాపించారు.
తాను ఎంచుకున్న మార్గాన్ని ఒక విద్యనే గాక అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా మహిళోద్ధరణకు సపోర్టుగా, మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు ప్రోత్సాహంగా అనేకమైన ఆ రోజులలో కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర మహాత్మా జ్యోతిబా ఫులేది. తను ఎంచుకున్న మార్గాన్ని అప్పటి ఆనాటి కొందరి అగ్రవర్ణ శక్తులు వ్యతిరేకిస్తున్న క్రమంలో అనేక ఒడిదొడులు ఎదుర్కొన్నారు, అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నా కానీ మొక్కవని ధైర్యంతో తన లక్ష్యాన్ని ఆనాడు విద్య ద్వారా, రకరకాల కార్యక్రమం ద్వారా, అనాశ్రమం స్థాపించడం ద్వారా, పాఠశాల స్థాపించడం ద్వారా, సంస్థలు స్థాపించడం ద్వారా, అనేక మార్గాల ద్వారా ఆ రోజుల్లో అనాగర వర్గాలకు చైతన్యం చేసిన చరిత్ర మహాత్మా జ్యోతిబా ఫులేది. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆలోచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, మహాత్మా జ్యోతిబా ఫులే గారిని కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన గతంలో అనేక మార్లు గత పాలకులకు వినతి పత్రాలు ఇచ్చినాం. సరే కాలేదు. ఇప్పుడైనా కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వము ఇక్కడ నాయకులు రౌడు చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ బీసీ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో తొలి సంఘ సంస్కర్తగా ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద కేంద్ర ప్రభుత్వము కార్యక్రమ సంస్థలను స్థాపించాలి. అదేవిధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వము మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు వారి పేరు మీద ప్రారంభించారు. అదేవిధంగా ఫారెన్ ఓవర్సీస్ స్కీమ్ కూడా మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీదనే ప్రారంభించారు గతంలో. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద దాన్ని ప్రజా భవన్గా మార్చారు. అదేవిధంగా ఈ మహాత్మా జ్యోతిబా ఫులే ఫారెన్ ఓవర్సీస్ స్కీమ్ను 20 లక్షలు ఉన్న స్కీమ్ను దాన్ని కొనసాగిస్తూ లబ్ధిదారులను ఎవరైతే ప్రతిభ ఉండి విదేశాలకు విద్యను అభ్యసించడంలో ఇబ్బంది పడుతున్నారో వారి ప్రోత్సాహంగా ఇంకా సభ్యులను ఆ బడ్జెట్ను పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం పట్ల మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లాడిపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో నారాయణపురం గ్రామానికి చెందిన గౌస్ అతని సోదరులు కలిసి వృద్ధులకు స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. గౌస్ మాట్లాడుతూ అల్లా దయ వల్ల ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, వారి బాధలు పాలుపంచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఫీక్, ఇర్ఫాన్, అమిత్, అప్రోచ్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండల ప్రజలకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అందరికీ. మరి ఈరోజు వృత్తుల మరి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి పండ్లు, కొన్ని ఫలాలు, బ్రెడ్ పంచడం జరిగింది కాబట్టి చాలా మన పిల్లలు మరి వీళ్ళు కూడా మా లెక్క
వీళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా బాధాకరం ఎటువంటి విషయాలు ఎందుకంటే వృద్ధాశ్రయం అంటేనే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వీళ్ళతో మేమున్నాం అన్నట్టు ఆదుకునేటట్టు ఉండాలి. వీళ్ళ బాధలు ఎందుకంటే వీళ్ళకు కూడా ఒకప్పుడు వీళ్ళ పిల్లలను పోషించిన వాళ్ళే, మళ్ళీ వీళ్ళకు కూడా ఇటువంటి దుర్భాగ్య పరిస్థితి ఎవరికి రావద్దు, మరి ఇటువంటి పునరావృతం కూడా కావద్దు. కాబట్టి దయచేసి ప్రజలకు అందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులు అంటే దేవుడు సమానం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆర్థిక సాయం కూడా చేయాలి, వీళ్ళందరికీ అండగా ఉండాలి. మేము కూడా ఈ రంజాన్ మాసంలో నిజంగా వాస్తవానికి భగవంతుని కోరుకుంటున్నాం. అందరూ ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలి. మరి మండల ప్రజలందరూ కూడా మేము ఇటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొని వీళ్ళందరినీ ఆదుకోవాలని కూడా మేము అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా రంజాన్ సందర్భంగా ఈ పరిశ్రమ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మేము పేరు పేరున ఈద్ ముబారక్ అందరికీ ఈద్ ముబారక్. అలాగే ఈరోజు నారాయణపూర్ ముస్లిం సోదరులు రంజాన్ ఈద్ పురస్కరించుకొని మన ఈ వృద్ధాశ్రమానికి వచ్చి మాకు తోచినంత సహాయం వీళ్ళకు ఎల్లప్పుడూ మా సహాయం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే యూత్ జనరేషన్ ఎల్లకాలంలో వీళ్ళకు హెల్ప్ చేయాలి, ఇలాగే మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన నారాయణపూర్ ముస్లిం కమిటీ, ముస్లిం ప్రజలు, ముస్లిం యువకులు ఎవరైనా మంచి హృదయంతో, మంచి నమ్మకంతో ఎవరికైనా గురువులకైనా మన పేదలకైనా సహాయం చేయాలని కోరుకుంటూ, ఎల్లకాలం మనం నారాయణపురం ముస్లిం ప్రజలు ఎల్లకాలం వీళ్ళకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామని సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో అన్నారు. వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారకులైన వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్ రెడ్డితో కలిసి ఎస్ఎస్ సమాచార్తో మాట్లాడారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసులు పర్యటనలు చేపడుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే గ్రామాల్లోని రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారని, దాంతో వాహనదారులకు ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దన్నారు. రహదారులపై ధాన్యాన్ని ఆరబోసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలు పర్యటిస్తున్నాము. రానున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు ఎలక్షన్లో పాల్గొనాలి, ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ ఈ యొక్క ఎలక్షన్ పండుగలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. డెమోక్రాటిక్ వేలో ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎవరు కూడా ఎవరిని నిందించద్దు. ముఖ్యంగా సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అన్ని పార్టీలకు మేము పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని చెప్పినాము. అడ్మిన్ల యొక్క బాధ్యత కూడా వాళ్ళకు వివరించినాము. ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కానీ పార్టీలకు రెచ్చగొట్టే విధంగా కానీ మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టకూడదు. సో ఒకవేళ పెట్టినట్టయితే వెంటనే గ్రూప్ అడ్మిన్లు దాన్ని డిలీట్ చేసి పోలీసులకు సమాచారం ఉన్నది. ఈ విధంగా ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి పోలీసులకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కొంతమంది ఎవరైతే ట్రబుల్ మంగర్స్ ఉంటారో వాళ్ళని కూడా మేము ఎంఆర్ఓ గారిని బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ వేరే అసాంఘిక కార్యక్రమం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు భద్రత గురించి రైతులు ఏదైతే రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తుందో అది ప్రత్యేక దృష్టి పెట్టినాము. ఎందుకంటే ప్రమాదాల నివారణకు ఒక ముఖ్యమైన మా పాత్ర కాబట్టి ప్రమాదం జరిగిన దానికంటే జరగకముందే మేము చర్య తీసుకుంటే కొన్ని ప్రాణాలను రక్షించుతాం. కాబట్టి అందరి రైతులకు మేము వివిధ రకాలుగా అంటే డప్పు చాటింగ్ చేయడం కానీ పత్రికా ప్రకారం కానీ మేము కొన్ని దగ్గరలో వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలకు రైతులకు ముఖ్యంగా తెలియజేసిందంటే ఏ ఒక్క రైతు చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఇంకొకరికి ప్రమాదం జరిగి వాళ్ళు కుటుంబాలు రోడ్డు ఏమడకుండా ఉండాలంటే తప్పకుండా మీ వంతు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ధాన్యం ఆరబోయకుండా అది పక్కకు జరుపుకొని
రోడ్డు భద్రత ద్వారా మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా ఇంతకుముందు ఆవులలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగి స్పాట్లో డిసైడ్ కావడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులందరూ సహకరించాలి. ప్రమాదాల నివారణకు మీ వంతు బాధ్యత కూడా వెలగాలని కోరుకుంటున్నాను. దాన ధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లింలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముస్లింల అతి పవిత్రమైన పండుగ రంజాన్ వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. సిరిసిల్ల సాయినగర్ లో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు కొత్త బస్టాండ్ మసీదులో ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పాలని, హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండేలా చూడాలని ఆ భగవంతుడిని ప్రార్థించామన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్ర మాసం కావడంతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన వీరంతా నేటితో దీక్ష విరమణ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు తన స్నేహితులను ఇంటింటికి పిలిపించుకుని విందు భోజనాలు ఏర్పాటు చేశారు. नमस्कार. थैंक यू. अंदर अच्छा मिलो वालेकुम दो साल कैसे रहो तो घर में डाक्टर कैसे और 4 कैसा है चले भैया क्या बाबा तुम्हारे का नाम है रोजी दो बेटा हलाल करके जाओ ऐसा मुस्तफा है सर सब आ जाओ
గంభీరపేట మండల కేంద్రంలో మానవీయ సంఘం ఆధ్వర్యంలో ఉమామహేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంభీరపేట మండల కేంద్రంలో ఉమామహేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ సభ్యులు కటక మృత్యుంజయం హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలు చదువుకు దూరంగా ఉన్న రోజుల్లో పూలే తన ఉద్యమ స్ఫూర్తితో పాఠశాలను నెలకొల్పి మహిళలకు విద్యాభ్యాసం నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. పూలే అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, మహిళా అధ్యక్షురాలు కామిని వనిత, పట్టణ ప్రధాన కార్యదర్శి మాన ప్రసాద్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పిసిసి సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్ మరియు సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, రావుల జగన్, వైద్య శివప్రసాద్, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జన్మదిన సందర్భంగా వారికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 1826లో జన్మించి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ విముక్తి గురించి కానీ, బాల్య వివాహాల గురించి కానీ, చదువు లేని తనం గురించి కానీ బాగా ఇబ్బందులు పడుతున్న రోజులలో ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో చదువు నేర్పించుకుంటూ పాఠశాలను నెలకొల్పుకుంటూ పాఠశాలలో చదివించే దిశగా అడుగులేసినటువంటి మహనీయుడు. దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి విధానాలు పాటించడానికి విద్యనే ముఖ్యమని, విద్యనే ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పి విద్య ద్వారానే దేనైనా సాధించగలుగుతామని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు మహాత్మా పూలే గారు. వారి యొక్క జన్మదిన సందర్భం జరుపుకోవడం ఆనందంగా ఉంది. సంఘ సంస్కర్త, భారతదేశంలోనే మొట్టమొదటి బహుజన సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంత్యుత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జయంత్యుత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బహుజన జాతుల బిడ్డలందరికీ కూడా జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చూపినటువంటి బాటలో మనం అందరం కూడా పయనించాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు, బహుజన జాతులకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా విద్య లేక, తర్వాత సమాజంలో మరి అప్పుడున్నటువంటి అగ్రవర్ణాల పెత్తనంతో, ఆధిపత్యంతో అన్ని రంగాల లోపల అనగదొక్కబడ్డటువంటి సమాజాన్ని పైకి తీసుకురావడానికి ఆనాడు తొలితరం ఉపాధ్యాయునిగా పాఠశాలలు ప్రారంభించి విద్యాభ్యాసం చేపట్టి, తర్వాత మహిళలకు కూడా విద్యాభ్యాసం ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారి సత్యమన్ని కూడా ఉపాధ్యాయురాలుగా తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి అణిచివేతను కూడా ఎదిరించి ఈ యొక్క సమాజం లోపల సామాజిక న్యాయం జరగాలనేటువంటి దాంట్లో ఆలోచన చేసినటువంటి మహనీయులు వారు మన జ్యోతిరావు పూలే గారు. వారి యొక్క విద్యా స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి మహారాష్ట్ర బాంబేలో ఉన్నటువంటి ఒక సంఘ సంస్కర్త వారికి మహాత్మా అనేటువంటి బిరుదు కూడా ఇవ్వటం జరిగినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వారి యొక్క 1900వ శతాబ్దంలో వారు చేపట్టినటువంటి సామాజిక
సంఘ సంస్కరణలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని 20వ శతాబ్దంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అందరూ అణగారిన వర్గాలందరినీ పైకి తీసుకురావడానికి వారు చూపినటువంటి బాటలో విద్యాభ్యాసం ప్రధానమైనటువంటిది తీసుకొచ్చినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకు అందరం కట్టుబడి ఉండాలి. వారి జీవిత చరిత్రను కానీ సావిత్రిబాయి జీవిత చరిత్రను కానీ అందరం చదివి మరి ఆదర్శంగా ఈ సమాజాన్ని మనం అందరం కూడా ఆదర్శవంతులుగా భావి తరాలకు ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క సిద్ధాంతాలను మరి వారి యొక్క ఆదర్శాలను అన్ని కొనసాగించడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి జ్యోతిరావు పూలే గారి 192వ జయంతోత్సవ సందర్భంగా మరి వారు కానీ వాళ్ళ భర్త వాళ్ళ భార్య కానీ మరి ఈ బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా చదువుకునే హక్కు కల్పించినట్టు వారెవరంటే బాబురావు పూలే గారు, జ్యోతిరావు పూలే గారు, వారి భార్య సావిత్రి గారు. వీరు ఇద్దరు కలిసి మరి చదువు లేనటువంటి ఎవరైతే బడుగు బలైన వర్గాల వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించడం జరిగింది. అందుకే మరి ఆనాడు మరి ఈ బాబు అంబేద్కర్ గారు మరి ఆయన అడుగుల జాడుగులు నడిచి మరి ఈ జ్యోతిరావు పూలే గారి అడుగు జాడలు నడిచినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కూడా మరి ఈ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరి ముందు నడిపించినటువంటి వ్యక్తిగా మరి కొనియాడుతూ వారికి ఈరోజు జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజల జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన సందర్భంగా గంగా జమున తహజీబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందంగా పండుగను జరుపుకోవాలని, అల్లా దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొన్నారు. మత గురువు పవిత్ర ఖురాన్ చదివి అల్లాను ఆరాధించారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. తెల్లవారుజాము నుంచే సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ శాంతి, సంతోషం, మార్గదర్శకత్వం ఇవ్వమని కోరుకుంటూ ప్రార్థించారు. రంజాన్ మాసంలో దానాలు, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆధ్యాత్మికంగా బలపడేందుకు రంజాన్ మాసం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రంజాన్ ముగింపులో ఖద్ర్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన రాత్రి జరుపుకుంటారు. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా పరిగణిస్తారు. ఆయురారోగ్యాలు, దీవెనలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తారు. ముస్లిం సోదరులు అందరూ నమాజ్ చేసుకుని ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్ఐ రామ్మోహన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మస్జిద్ కమిటీ సభ్యులు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ షాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. मैं पहला शख्स हूँ जिसे वक्फ बोर्ड का चेयरमैन का ओहदा हासिल हुआ है और दूसरी चीज़ ये रैंक करीमनगर ज़िले में 75 साल से नहीं दिया गया। उसके बाद ये सब मुझे भी नहीं, आप सबके लिए काबिल फ़ख्र बात है कि एक छोटे से गांव से आज मैं स्टेट लेवल पर यकीनन मेरे वालिदैन के दुआएं हैं और आप तमाम लोगों के दुआएं हैं, आप तमाम लोगों के नेक तमन्नाएं हैं जो मुझे यहाँ तक लेके आई है। और यही आप लोगों का प्यार मोहब्बत मेरे लिए हिम्मत है, क्योंकि आज मुझे वक्फ बोर्ड का चेयरमैन की हैसियत से मुझे हैदराबाद का सबसे बड़ा ईदगाह मीर आलम ईदगाह में मुझे रहने का था, लेकिन मैंने उस रिवायत को तोड़ते हुए, क्योंकि मेरा वतन है यहाँ पर, मुझे यहाँ पर ईद करना है, क्योंकि मेरे वालिदैन यहीं पर अपने खबरों में आराम फरमा रहे हैं, इसलिए मुझे यहाँ पर जाना है करके मैं वहाँ पर सीओ को भेज कर मैं यहाँ पर आप लोगों के बीच में, क्योंकि मेरे लिए ये गंभीरावपेट मेरे लिए बहुत अहम मुकाम रखता है मेरे दिल में। और जो हालात के हिसाब से आप लोग मुस्तैद होकर काम कीजिए और यकीनन मेरे साथ कभी भी है, मैं आप ही के बीच में से खेल कूद कर बड़ा हुआ हूँ, तो मेरे से आप लोगों से गुजारिश है, जब भी कोई भी काम है, चाहे कोई भी सियासी जमात के लोग, कोई सियासी जमात नहीं, मेरे लिए मैं सबका काम करता हूँ। कभी भी 24 घंटे मेरा फ़ोन ऑन रहता है। आपको कभी भी किसी किस्म की, चाहे मस्जिद से या वक्फ बोर्ड से रिलेटेड हो, कोई और काम हो, अपना ज़ाती काम हो, एजुकेशन से रिलेटेड, किसी की शादी हो, किसी का बीमारी का कोई भी मसला हो, आप मेरे से रुजू हो सकते हैं, क्योंकि आप लोग ही मेरी ताकत है, आप लोग ही मेरी हिम्मत है। क्योंकि सबसे अहम बात यह है कि जब ये नई हुकूमत बनी, जो नई हुकूमत है मुस्लिम दोस्त हुकूमत है, मुस्लिम दोस्त वज़ीर आला है, ये नई हुकूमत बनने के बाद आप लोग को
ये चीज़ ताजुब होगा कि हुकूमत बनने के बाद सबसे पहले जो नॉमिनेटेड पोस्ट सबसे पहले तो, क्योंकि मैं जैसा आप लोग जानते हैं कि मैं कहीं वारंगल से मैं टिकट पूछा था एमएलए का, कुछ हालात की वजह से मुझे बोला गया कि नहीं क्योंकि बीजेपी का थोड़ा सा है इसलिए अपने को थोड़ा समझ के आगे बढ़ना है, तो वो मैं मद्देनजर रखते हुए उस चीज़ को मैं छोड़कर गवर्नमेंट आने के बाद 1 महीने के बाद सबसे पहले जो नॉमिनेटेड पोस्ट अगर दिया गया है वो मुझे ही दिया गया है। तो एक सिंगल मेरा ही नाम अनाउंस किया गया है, इसलिए मैं आप तमाम लोगों के कोई भी मतलब अपने आप लोगों के तवक्कात पे मैं पूरा उतरने की कोशिश करूंगा और यहाँ के गांव की तरक्की के लिए न सिर्फ गांव के अतराफ के अजला का कोई भी चीज़ अगर मुझसे हो सकती है तो आप लोग ले सकते हैं। फिर एक बार मैं आपका बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। आपको आपके तमाम अफराद ख़ानदान को ईद की मुबारकबाद देता हूँ। और ये रमज़ान नहीं है, मस्जिदों को आबाद कीजिए, क्योंकि ख़ास तौर पर अब गाँव में आहिस्ता आहिस्ता पुराने बड़े लोग हैं ख़त्म होते जा रहे हैं, जो लोग हैं कुछ दूसरे अजला शहरों में शिफ्ट होते जा रहे हैं, तो जो नौजवान है नौजवानों को मस्जिदों की तरफ राग़िब कीजिए, क्योंकि मस्जिद एक ही हमारा जरिया है मुत्तहिद होने का और आगे हमको कामयाबी के लिए, खासतौर पर मुल्क के हालात के लिए, इस मुल्क की जमहूरियत को बचाने के लिए, इस मुल्क के सेकुलरिज्म को बचाने के लिए, इस मुल्क के गंगा जमनी तहजीब को बचाने के लिए बार बार दुआ करते रहिए। अपने वालिदैन की मग़फ़िरत के लिए दुआ करते रहिए और जिसके वालिदैन हैं उनको खिदमत कीजिए उनके, क्योंकि वही हमारे कामयाबी का जरिया है यकीनन। क्योंकि मैं खुद भी जानता हूँ कि वालिदैन की खिदमत है, हम वालिदैन की खिदमत को छोड़कर किसी बुजुर्ग के पास, किसी मुल्ला के पास, मौलवी के पास घूमते हैं, जबकि हमारे पास भी जन्नत हमारे पास भी हमारे घर में। उनके वालिदैन की खिदमत कीजिए, आपकी दीन और दुनिया दोनों भी कामयाब होंगी यकीनन। आप जो चाहते हासिल करना चाहते हैं, क्योंकि उसका मैं खुद भी मैं प्रैक्टिकल वो बात बोल रहा हूँ कि वालिदैन की दुआ लीजिए। जितना वालिदैन की दुनिया में कोई ऐसे कोई शख्स नहीं है। రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తమ భూములకు పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని పెద్దూరు గ్రామానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు బైపాస్ లో గల మెడికల్ కళాశాల పక్కన నిరుపేదల భూములు సుమారు 36 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని అక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి పూనుకోగా తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణం మొదలు పెట్టాలని రైతులు పనులు అడ్డుకున్నారు. ప్రతి ఎకరానికి 1000 గజాల స్థలాన్ని రైతులకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హామీ మేరకు తమకు భూమి కేటాయించిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వారిలో చిన్నమనేని కమలాకర్, ఆకునూరి బాలరాజు, రెడ్డి నాయక్, లింగంపల్లి సత్యనారాయణ ఉన్నారు. పెద్దూరు గ్రామంలో మరి హాస్పిటల్కి కానీ కేర్ హాస్పిటల్కి కానీ తీసుకున్నటువంటి ఏవైతే ఎస్సీ బీసీలు ఉన్నటువంటి భూములు ఏవైతే తీసుకున్నారో వాటికి పరిహారం చెల్లించిన తర్వాతనే పని మొదలు పెట్టాలి, లేకుంటే బాగుండదు. రేపు మీరు గిట్ట ఇక్కడ పంచాలు చేసినట్టుంటే మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేస్తాం. అవసరం అనుకుంటే ఏదంటే దానికి సిద్ధమే. ఇది ఒక పెద్దూరు గ్రామంలో కాదు, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎస్సీలే బీసీలే భూములు గుంజుకున్నట్టు ఎవ్వని గుంజుకోలే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మంచిగా బతకద్దు, ఎస్సీలు బీసీలు మంచిగా బతకద్దు, రైతు పని చేసుకొని బతికితే వాళ్ళకు బాగా కడుపెత్తతనం. కాబట్టి ఆ దొరల రాజ్యంలో మరి మొత్తం బీసీలై తీసుకుంటున్నారు కాబట్టి ఎస్సీలై బీసీలై. ఇప్పుడు సిరిసిల్లలో నా ఏరియాలో కూడా దాదాపు ఒక 200 ఎకరాలు తీసుకున్నారు, డబల్ బెడ్రూమ్లు తీసుకున్నారు. డబల్ బెడ్రూమ్లు అట్లే ఆపినాము, కానీ మిడ్ మనర్లో ఈ భూములు కూడా పోయినాయి. కాబట్టి ఈ దొరలు ఎవరైతే మన ఎస్సీ బీసీలు ఉన్నారో వాళ్ళ భూములే గుంజుకుంటూ ఇప్పుడు ఎక్కడైతే భూములు ఇప్పుడు రైతు వేదికలు ఎక్కడైతే కట్టిందో ఈ నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో అది ఎస్సీలన్నా అవుతుంది భూమి, లేకుంటే బీసీలన్నా అవుతుంది. కానీ ఓ దొరదిగోనో ఓ రెడ్డిదిగోనో కట్టలేదు. కాబట్టి దయచేసి అక్కడ ఈ సిరిసిల్లలో 135 బైపాస్ రోడ్లో కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని పైసలు ఇచ్చింది, కానీ మాకు మిగిలిన భూమి మాకు చూంచలే. ఆ భూములు ఎవరికి ఇచ్చిండ్రు? వేరేలకు. ప్రభుత్వం తీసుకున్న భూమి ప్రభుత్వానికి వినియోగించుకోలేదు తప్ప వేరేలకు దానం ఇచ్చే పద్ధతి లేదు. కానీ ఆ దొరల రాజ్యంలో దొరలు చెప్పినట్టే నడిచింది. కాబట్టి మా భూములు కూడా సిరిసిల్లలో మా భూములు కూడా గట్లే గుంజుకున్నారు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎస్సీ బీసీల భూములు ముట్టుకుంటే వాళ్ళకు ప్రత్యేకమైన న్యాయం చూపించిన తర్వాతనే వాళ్ళ భూములలో అడుగు పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి పెద్దూరు బైపాస్ మరి మెడికల్ కాలేజీ ప్రక్కన మరి ఏదైతే గత ప్రభుత్వం మరి
మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 36 ఎకరాల 36 గుంటలు తీసుకొని మరి నిరుపేద రైతులది ఎస్సీ బీసీ రైతులది తీసుకొని మరి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలే. మరి రేపు మాపనుకుంటే కాలయాపన చేసి ఆ ప్రభుత్వం అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకోవడం ఏంటంటే మరి ఏదైతే ఎస్సీ బీసీ పేద రైతులే కాబట్టి ప్రభుత్వం సత్వరమే చర్య తీసుకొని ఏదైతే భూమి కోల్పోయిన రైతులకు మరి గత ప్రభుత్వం ఏదైతే జియో ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం మరి ఒక ఎకరానికి 1000 గజాలు ఇస్తామని మరి జీవో తీసుకొచ్చి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చెప్పారు కాబట్టి మరి దాని ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం మరి గౌరవ ఆది సీనన్న కావచ్చు మరి కేకే మహేందర్ రెడ్డి గారు కానీ మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఈ పేదల పక్షాన ఆలోచించి మరి వీళ్లకు తక్షణమే మరి ప్రభుత్వం చర్య తీసుకొని మరి ఈ రైతులకు ఏదైతే భూమి కోల్పోయిన రైతులకు మరి ఎకరాన 1000 గజాల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పటి వరకు ఈ కాంట్రాక్టు పనులు కూడా నిలిపివేయాలని మరి గత 15 రోజుల నుంచి మొన్న నుంచి తీవ్రం చేస్తున్నాం. మరి ఆ కాంట్రాక్టరు రైతుల మీద దాడి చేసి మరి ఉల్టా మరి మా మీదనే కాంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఉన్నత అధికారులు మరి చర్య తీసుకొని ప్రభుత్వానికి నివేదించి వెంటనే ఈ పనులు నిలిపివేసి పరిహారం వచ్చిన తర్వాతనే పనులు చేయాలని మా రైతులందరి పక్షాన అఖిలపక్షం తరఫున మరి భూమి కోల్పోయిన రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి ఒక్కరికి చదువు అవసరం అన్న జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుద్దామని ముస్తాబాద్ మండల ముదిరాజు సంఘం అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేశారు. సమాజంలో వివక్షకు తావులేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్ముడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, నాయకులు అబ్రమేని సాయిలు, పిట్ల విఠల్, రంజని రాజలింగం, పిట్ల శ్రీనివాస్, తలారి నరసింహులు, కంచం నరసింహులు, నీరటి సత్యనారాయణ, రంజాని రమేష్, బద్ద వెంకటి, భూపతి, నల్ల బాబు తదితరులు కలరు. 197 సంవత్సరాల క్రితం అసలు విద్య అనేది ఎక్కడ లేకుండే. ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండే. ఏ వర్ణ వాళ్ళకు కూడా విద్య లేనటువంటి సమయం లోపట ఆ జ్యోతిబా పూలే ఆయన ఒక 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్కూల్లో చేర్పించుకుందామని వాళ్ళ తండ్రి స్కూల్లో చేర్పించడానికి పోతే వాళ్ళ స్కూల్లో కూడా చేర్పించుకునే అవకాశం లేకుండే. ఎందుకంటే ఒక అగ్రవర్ణాలం అంటే ఒక బ్రాహ్మణులే, ఇంకా మిగతా రెడ్డి రావు అటువంటి దాన్ని కాదు. ఒక బ్రాహ్మణులు మాత్రమే విద్య చదువు ఉండేది, మిగతా వాళ్ళకి లేకుండే. అయినా ఆయన ఒక పట్టుదలతోటి ఒక 3-4 సంవత్సరాలు ఆ పాఠశాలలో చదువుకొని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన స్కూల్ నుంచి బహిష్కరించారు. ఎందుకంటే ఈ శూద్రులకు విద్య నేర్చుకుంటే ఇత పనులు ఎవరు చేస్తారు, ఈ శూద్రులు అసలు ముట్టుకోవడానికి వీల్లేదు అని ఆ శూద్రుని బహిష్కరిస్తే ఆయన ఊర్లలో కూడా అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ తిరిగి అక్కడ కాగితం ఇక్కడ కాగితం వెతుక్కుంటూ విద్య నేర్చుకున్నాడు. అటువంటి ఆయనకు అప్పటి నుంచి ఒక స్పృహ వచ్చేసింది. అసలు ఏంది ఈ అంటరానితనం అనేది ఏంది, విద్య వాళ్ళకే రావాలి, విద్య మాకు రాకూడదా ఆయన ఒక పట్టుదలతోటి ఆయన ఒక 13-14 సంవత్సరాల వయసులో ఆయన కావాల్సినంత విద్య ఆయన సొంతంగా నేర్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత ఆయన పిన్న వయస్కులోనే ఆయన బాల్య వివాహం చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారితోటి. అయినా కానీ ఆయన చదువుకుంటూ వాళ్ళ భార్య కూడా చదువు నేర్పడం జరిగింది. ఆయన ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఈ అంటరానితనం అనే రూపుమాపాలే, విద్య అనేది ప్రతి వాళ్ళు చదువుకొని గొప్ప వాళ్ళుగా ఎదగాలి అనే ఆయన చాలా ఆశయాలతోటి ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి మనం కూడా మన జాతి కూడా బాగా విద్యావంతులమైపోయి ముందు కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ మనం అందరం కూడా చాలా విద్యావంతులం కావాలి, మన జాతిని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం అయితే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం, ఆయన యొక్క ఆశయాలు ఆయన గొప్పతనం ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క జయంతి ఉత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి మరి ముస్తాబాద్ మండల ముద్రాజ్ సంఘ సభ్యులు మరి అధ్యక్షులు శ్రీ పిట్ల రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కూడా
ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరి ఆ రోజు దళిత గిరిజన మహిళలకు మరి సాంఘికంగా ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేత పూనుకున్నాడు. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకుంటేనే సామాజికంగా ముందుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి విద్యాపరంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ మరి ఇలా చిన్న వయసులోనే మరి ఆ రోజుల మరి సావిత్రిబాయి పూలే గారి వివాహం ఆడడం, వారికి కూడా విద్య నేర్పించడం, మరి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె రావడం గొప్ప విషయం. మరి వారిని తలుచుకుంటూ ప్రతి ఒక్కరం ఇలా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అంటున్నాం మనం. ఆ రోజుల్లో బ్రాహ్మణిక సామాజిక వర్గంలో భర్త చనిపోతే భార్యను కూడా చితిమంటలో వేసేటువంటి కార్యక్రమం ఉండే. మరి దాన్ని కూడా అతను వ్యతిరేకించి మరి బ్రాహ్మణులకు కూడా చాలా ఉత్సాహాన్ని కలిగించి వాళ్ళను కూడా చితిమంటలో కలవకుండా కార్యక్రమాన్ని తీసుకొని మరి సామాజికంగా ఇలా గిరిజనులే కావచ్చు, మరి దళితులే కావచ్చు, మిగతా అభ్యున్నత వర్గాలే కావచ్చు, అందరినీ కూడా సామాజికంగా ముందుకు తీసుకొచ్చే గొప్ప గనుడు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మరి తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.